నేటి మాట లోపల మనము తీసుకుంటున్నటువంటి ఆహారం యొక్క ప్రభావము మనపైన, మన మనస్సుపై ఎలా ఉందో తెలుసుకుందాము మిత్రము. తెలుసుకుందాం ఏంటంటే ఆహార ప్రభావం కూడా మన మనస్సుపై, మన శరీరంపై ఉంటుందా అని అందరికీ డౌట్ ఉండొచ్చు. కానీ తప్పకుండా అక్షరాలు 100% ఉంటుంది. కాబట్టి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం అందరం దాన్ని మరి ఎలా మనము తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఆహారం వల్ల మనకు మెరిట్స్ ఉంటాయి, మనం ప్రశాంతంగా ఉండగలుగుతామో తెలుసుకుందాం మిత్రమా. అదేంటంటే ఆహార ప్రభావం. మనము భుజించే ఆహారమును అనుసరించే మన ఆలోచనలు చెలరేగుతాయి. దీనిని పురస్కరించుకొని భగవద్గీతలో పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి అని చెప్పబడింది. ఒకటి పాత్రశుద్ధి, రెండవది పాకశుద్ధి, మూడవది పదార్థ శుద్ధి అని కూడా చెప్పబడింది. ఇక్కడ భగవద్గీతలో చెప్పారు. ఆహార శుద్ధి అనగా కేవలం కల్తీ లేని ఆహార పదార్థం అని కాదు. దాని అర్థం ఎటువంటి మార్గంలో ఆర్జించిన అంటే సంపాదించిన ధనముతో సేకరించబడిన ఆహార పదార్థము అటువంటి భావతరంగాల ప్రభావం ఆ ఆహారము భుజించిన వానిపైన ఉంటుంది. ఎట్టి ఆహారము అట్టి భావాలు కలుగుతాయి అని తెలుసుకోవాలి. అంటే పదార్థ శుద్ధి అంటే మనం ఏమనుకుంటామంటే కల్తీ లేకుండా ఫ్రెష్గా ఉంటే అప్పుడే చెట్టు నుండి తెంపినటువంటి వంకాయలు, ఆకుకూర, తోటకూరలు వండుకొని తినడం కాదు మిత్రమా. అప్పుడే మార్కెట్ నుంచి స్వచ్ఛమైన కొనుక్కొచ్చుకొని తినడం అంతకన్నా కాదు. ఏంటిది? అది నీతి, ధర్మము, నిజాయితీగా సంపాదించినటువంటి ధనముతో, మనం సంపాదించిన ధనముతో తెచ్చుకొని తిన్న ఆహారాన్ని మనం తిన్నట్టయితే అవి మనపైన చక్కటి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు కలగజేస్తాయని భగవద్గీతలో ఆనాడే చెప్పారు మిత్రమా. కానీ మనం అలా చేస్తున్నామా? ఫ్రెష్ వండుకుంటున్నాం, తింటున్నాం. తిన్న తర్వాత రోజులో ఒకరి మీదనన్నా మనకు చెప్పకుండానే మన మనస్సు ఆలోచింపజేస్తుంది. అలా చెయ్యకుండా ఉన్న వాళ్ళ మనస్సుకు వాళ్ళకు నిజంగా దండం పెట్టాలి చేతులెత్తి. అయితే ఇట్టి ఆహారము అట్టి భావాలు కలుగుతాయని చెప్తున్నారు. ఎక్కడ చెప్పారో భగవద్గీతలో. మహాభారత యుద్ధమునందు భీష్ముడు అంపశయ్య పైన ఉన్నాడు. పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకుని వెళ్ళి దుఃఖంతో దీనవదనులైన భీష్ముని వద్ద చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు. భీష్ముడు వారిని ప్రేమతో చేరపిలిచి ధర్మ ప్రబోధము చేయబోతుండగా ద్రౌపది పక్కున నవ్విందంట. వాళ్ళకి ఏదో చెప్పబోతుంది. సభ్యతా సంస్కారము, సశ్శీలతకు ప్రతీక అయిన ద్రౌపది అటువంటి పరిస్థితుల్లో నవ్వడం చూసి పాండవులు నిర్ఘాతపోయి ఆమె వైపు కోపంతో చూశారట మిత్రమా. కోపంతో చూశారు. అది గమనించిన మహాజ్ఞాని అయిన భీష్ముడు చిరునవ్వుతో ద్రౌపదిని దగ్గరకు పిలిచి పాండవులను ఉద్దేశించి మహాసాధ్వి అయిన ద్రౌపది అకారణంగా పరిహసించదు. వీళ్ళంతా కోపంగా చూస్తున్నారు కాబట్టి అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు ఏ రామ్మ ద్రౌపది అని పిలిచి, ఆమె మహాసాధ్వి, ఆమె అనవసరంగా నవ్వదు, ఏ కారణం లేకుండా అని ఆమెను పరిహసించదు, అంటే ఆమె నవ్వదు అని చెప్పాడు. ఆమె మనోభావాలు నాకు తెలుసు. దుర్మార్గులైన కౌరవులు అమానుషంగా ప్రవర్తించినప్పుడు చెప్పని ధర్మపన్నాలు సహజ ధర్మవర్తులనైన తన భర్తలకు ఇప్పుడు బోధించడం హాస్యాస్పదమని తోచి నవ్వింది. అది సహజం. ఆమె ప్రవర్తనలో కించెత్తు దోషము లేదు. ఆనాడు దుర్యోధనుని కొలువులో ఉండడం చేత ఆ దుష్టార్జనతో సంపాదించిన ఆహారంతో నా రక్తము కలుషితమయ్యింది. అప్పుడు ధర్మబోధన చేసే అర్హత నాకు లేదు. ఈనాడు అర్జునుని శరాగతంతో నాలో ఉన్న కలుషిత రక్తము స్రవించి ఇప్పుడు నేను స్వతంత్రుడను, ధర్మబోధన చేసే అధికారాన్ని పొందాను అని పాండవులను
సమాధానపరిచి ప్రసన్నులను చేశాడు. ఎవరు? భీష్ముడు. ఆధ్యాత్మిక సాధనలో ఈ ఆహార నియమము చాలా ప్రధానమైనది, ప్రభావము కలదు అని మనకు మహాభారత యుద్ధంలోనే భీష్ముని ద్వారా మనము తెలుసుకున్నాం మిత్రమా. కాబట్టి శాకాహారాన్ని విన్నవాళ్ళు సాత్వికంగా మెల్లగా మాట్లాడతారట, కోపము అన్నీ రాదు, ఇతరులను గౌరవిస్తారని కూడా అంటున్నారు. మనం కూడా చూస్తూ ఉంటాం మామూలుగా. ఇక మాంసాహారాన్ని తీసుకున్న వాళ్ళకు ఏదో గుండె ధైర్యం ఎక్కువ ఉంటుందట బాగా, అంటే మద్యము ఇవన్నీ తింటారు కదా. నిజానికి కూడా ఉట్టి ఆహారం తిన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. మాంసాహారాన్ని తాగిన వాళ్ళు ఉంటారు కదా, మద్యపానం చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ సౌండ్ వస్తుంది, వాళ్ళు మాట్లాడుతుంటే ధ్వని పెద్ద ఎత్తున ఉక్రోషంగా, వాళ్ళంటే మామూలుగా నవ్వినా కూడా హహహ నవ్వుతూ ఉంటారంటే. ఇప్పుడు మనం మామూలుగా మన పరిసరాలలో, మనం సమాజంలో, మన ఇంట్లో మనం పరిశీలించినట్టయితే ఇది చాలా వరకు నిజంగానే ఈ ఆహార ప్రభావం బాగానే ఉన్నదన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోగలుగుతున్నాం కదా మిత్రమా. అవునంటారా కాదంటారా? ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.